మన సెక్షన్కి వచ్చేసి యాక్- యాక్టివ్ లెర్నింగ్ అండ్ హ్యాబిట్స్ అనే సెక్షన్ చెప్పడానికి వేణుగోపాల్ సార్ గారు మన ముందుకు వచ్చారు ఇవాళ. సార్ వెల్కమ్, సార్ వెల్కమ్. ద డిజిటల్ యాజ్ ఈజ్ యువర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అందరికీ ముందుగా హ్యాపీ ఈవినింగ్. నాకు ఈ బంగారమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మన ఏఆర్డిఓ సంస్థకి, నాకు ఈ విద్యా బుద్ధులు నేర్పించినటువంటి మా యొక్క గురువులకి, తల్లిదండ్రులకి, మరియు నాకు మంచిగా ట్రైనింగ్స్ ఇప్పించి మీ ముందుకు ఇలా ఒక గొప్ప ట్రైనర్గా, మీకు పాఠాలు నేర్పే ఒక టీచర్గా తయారు చేసినటువంటి మా గురువు గారు గంపా నాగేశ్వరరావు సార్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీకు ఈరోజు యాక్టివ్ లెర్నింగ్ విత్ యాక్టివ్ హ్యాబిట్స్ అనే సెషన్ని తీసుకోబోతున్నాను. పిల్లలు అందరూ వింటున్నారా? నా ఎస్ సార్ వాయిస్ చెప్పండి. క్లియర్ ఉంది కదా? ఎస్ సార్. యా, అందరూ నాతో కనెక్ట్ అయి ఉంటారు కదా త్రూ అవుట్ ద సెషన్? ఎస్. ఎస్ సార్. వావ్, సూపర్ సూపర్ రెస్పాన్స్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం క్లాస్ నేమ్ ఎవరు చెప్తారు? ఏ సెషన్ నేమ్ ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేసి. జూమ్ ఎటికెట్స్ మీకు తెలుసు కదా, జూమ్ లో ఎలా మనం కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఈరోజు సెషన్ నేమ్ ఏంటి? సెషన్ నేమ్ ఏంటి ఈరోజు? యా, గో. వావ్, సృజన్ ఈజ్ వెరీ యాక్టివ్ పర్సన్. లోహిత, Yes, రైట్ ద హ్యాండ్. yes, sir. యా, Active learning and habits. లోహిత చెప్పమ్మా. Active habits. వావ్, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ యాక్టివ్ Learning, sir. లెర్నింగ్. ఓన్లీ నాట్ ఓన్లీ యాక్టివ్ హ్యాబిట్స్ బట్ ఆల్సో యాక్టివ్ లెర్నింగ్. అందరూ ఇంగ్లీష్ తెలుగు ప్రొఫిషియన్సీ కదా, అందరూ మంచిగా వినగలుగుతారు, అందరూ మంచిగా మాట్లాడగలుగుతారు కదా. Yes, sir. నన్ను ఎస్ సార్. ఏ లాంగ్వేజ్ లో ప్రొసీడ్ అవ్వమంటారు? తెలుగా, ఇంగ్లీషా? Telugu, తెలుగు sir. సార్. Telugu, sir. గ్రేట్ గ్రేట్. సో నేను మీకు అందరికీ తెలుగులోనే నేను మాట్లాడుతూ ఉంటాను, బట్ పీపీటీలో మాత్రం మీకు ఇంగ్లీష్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. అవి మీకు అర్థమవుతాయి, ఎందుకంటే యువర్ ఆల్ ఫస్ట్ గ్రేడ్ అయిపోయింది కాబట్టి మీకు అందరికి వచ్చి ఉంటాయి. ఓకే, ఇప్పుడు 10th క్లాస్, 8th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్న వాళ్ళందరూ హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి, జనరల్గా చూద్దాం. లోహిత. ఓకే, 7th to 10th. గుణశేఖర్, సూపర్. ఓకే, రమ్యశ్రీ ఇస్ ఓకే. ఓకే, రైట్. నేను ఎందుకు తెలుసుకోవాలనుకున్నానంటే ఇందాక మేడం 10th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. Sir, second class, sir. సూపర్. ఇంకా మనకి 8 సంవత్సరాలు ఉందన్నమాట 10th క్లాస్ చదవడానికి. నో ఇష్యూ. ఎవరు పేరు చెప్పాలి? నేను కాదు. Srijan, sir. సృజన్. ఓ సృజన్, వెరీ యాక్టివ్ పర్సన్ నువ్వు. ఓకే లోహిత, హ్యాండ్ డౌన్ చేసేయి. నువ్వు ఆల్రెడీ 10th క్లాస్ కాబట్టి. దెన్ ఇప్పుడు నేను ఒక పీపీటీ షేర్ చేస్తాను అనమాట మీకు. అంటే త్రూ మనం పీపీటీ ద్వారా వెళ్దాం అనమాట. ఓకే సార్, కొంచెం నా ఇంకొక నెంబర్ కూడా హోస్ట్ ఇవ్వండి. నేను హ్యాండ్ రైజ్ చేస్తున్నాను. రాజేష్ సార్ ఉన్నారా? ఇస్తున్నాను సార్, 1 సెకండ్. థ్యాంక్ యూ. సో అందరూ తిన్నారా? డిన్నర్ అయిపోయింది అందరిది? No, నో sir. సార్. టైం ఎంత అయింది? ఆల్రెడీ 8 o'clock అవుతుంది. ఈజ్ ఇట్ ఏ సార్ గుడ్ హ్యాబిట్? కోహోస్ట్ ఇచ్చాను. ఓకే ఓకే మేడం, రైట్. సో ఇది ఒక గుడ్ హ్యాబిటా? No, sir. ఎందుకు? Bad habit. Yes, sir. ఓకే గాట్ యూ. బట్ ఎప్పుడైనా ఈవినింగ్ త్వరగా తినాలి. Sir, it's Indian, sir. గ్రేట్. సృజన్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. సృజన్, సో మీకు అందరికీ కథలు తెలుసా? స్టోరీస్? ఎస్ సార్. Sir. Sir. మీకు కథలు తెలుసు. అది ఎలాంటి కథలు తెలుసు మీకు? నీతి కథలు, సార్. నీతి కథలు. ఇంకా ఓన్లీ నీతి కథలేనా? ఫ్రెండ్షిప్, సార్. వావ్, ఫ్రెండ్షిప్. ఇంకెవరు చెప్తారు? ఓన్లీ సృజనే ఆన్సర్ చేస్తున్నాడు. సృజనేనా క్లాస్ టాపర్?
ఓకే. Yes, సృజన్ sir. బ్లషింగ్. ఓకే. సో ఇప్పుడు Yes, మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు యాక్టివ్ హ్యాబిట్స్, యాక్టివ్ లెర్నింగ్. Sir. ఈరోజు క్లాస్ ఏంటంటే sir. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. Yes, డిస్కషన్ sir. పార్ట్. అందరం కలిసిపోయాం కదా, అందరం ఫ్రెండ్సే కదా ఇప్పుడు. Yes, Yes, sir. sir. సో ఒక కనెక్షన్ బిల్డ్ అయింది. Sir. దెన్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ నేమ్ ఏంటిది? యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ యాక్టివ్ లెర్నింగ్. Learning. యా. సో నేనేం చెప్తానంటే అందులో మీనింగ్ ఏంటిది ఎవరు చెప్తారు? యాక్టివ్ హ్యాబిట్స్, యాక్టివ్ లెర్నింగ్ అంటే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి ఎవరు చెప్తారు మీనింగ్? అంటే మీరు ముందే తెలుసు కదా మీకు. లోహిత, యు ఆర్ ఇన్ 10th స్టాండర్డ్ నాన్న. చిన్నపిల్లలు మన సిస్టర్స్ కి బ్రదర్స్ కి ఛాన్స్ ఇవ్వు. అదిగో సృజన్. యాక్టివ్గా ఉండడం సార్. యాక్టివ్ గా ఉండడం. ఇంకా యాక్టివ్గా ఓకే. నేర్చుకోవడం సార్. సూపర్ సూపర్. Good habits ఉండాలి సార్. మహి. Good habits. యా, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. లోహిత చెప్పు ఇప్పుడు. సార్ యాక్టివ్ హ్యాబిట్స్ అంటే టైం టు టైం మనం ఏ పని చేసినా అది మంచి పని చేయాలి, యాక్టివ్ గా చేయాలి. ఓకే. యాక్టివ్ లెర్నింగ్ అంటే మనం ఏది చేస్తున్నా దాన్ని నేర్చుకుంటూ ఇష్టంతో చేయాలి. వావ్, అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి అమ్మా. లోహితకి బాగా చెప్పింది చాలా. ఎందుకంటే షీ ఇన్ 10th స్టాండర్డ్. యూ హ్యావ్ టు గ్రో అప్ లైక్ హర్. ఓకే. సో మనకు అర్థమైంది యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ యాక్టివ్ లెర్నింగ్ అంటే మన హ్యాబిట్స్ ఉన్నాయే, అవన్నీ అలవాట్లు ఉన్నాయే, అవన్నీ కూడా మనకి ఎలా ఉండాలంటే చాలా యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి ఏది చేసినా కూడా. లెర్నింగ్ కూడా అలానే. ఎప్పుడు కూడా మనం గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ అంటే ఏంటమ్మా? నేర్చుకోవాలి, ఎదగాలి. ఓకే. ఆ, ఒక గ్రాఫ్లో గ్రాఫ్ తెలుసు కదా మీకు? గ్రాఫ్ అంటే తెలుసా? ఎస్ సార్. Yes, sir. గ్రాఫ్లో ఎలా ఉండాలి? మనం ఎప్పుడు ఇలానే వెళ్తూ ఉండాలి. ఎలాగా? ఇలా వెళ్తూ ఉండాలి, రాకెట్ వెళ్ళినట్టు. సార్. రాకెట్ ఎలా వెళ్తుంది? రాకెట్ పైకి ఇలా వెళ్తుంది. సో మనం కూడా అలానే వెళ్ళాలన్నమాట విత్ టైం. సో ఈ రోజు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ. ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను. దానికి ఆన్సర్ చేస్తారా? ఎస్ సార్. దానికంటే ముందు మీ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా? పెన్ను, నోట్ బుక్ పెట్టుకొని కూర్చున్నారా? Yes, sir. యా, రైట్. అందులో రాయండి. మమ్మీ నీ బుక్ అందులో రాయండి, వాట్ ఈజ్ మై గోల్. ఓకే. నేను దీని తర్వాత ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. తెలుసా ఈ గోల్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ గోల్ అంటే లక్ష్యం. ఓకే. లోహిత 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ రావాలి, నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి స్టేట్ ఫస్ట్ రావాలి అనేది ఒక గోల్. ఓకే. మహి సింగింగ్ కాంపిటీషన్లో బాగా పాడాలి, నేనే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని రావాలి అనేది ఒక గోల్. ఇవి అన్ని షార్ట్ టర్మ్ గోల్స్. ఓకే. మీరు ఏం చేస్తారంటే అసలు మీ గోల్ ఏంటి? మీ మైండ్లో ఏముంది? గోల్ అంటే నా లక్ష్యం ఏంటి? ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. విరాట్ కోహ్లీ లాగా కదా, అందరికీ తెలుసు కదా Yes, క్రికెట్ sir. విరాట్ కోహ్లీ. తెలుసు సార్. Yes, విరాట్ sir. కోహ్లీ. అలానే మనకు కూడా ఏదో చేయాలి, ఏదో సాధించాలనే తపన ఉంటుందా? సో ఆ తపన ఏదైతే ఉందో దాన్ని మీరు రాయండి ఒకసారి చూద్దాం. గోల్ రాసారా? పోలీస్ అవుతాను సార్. పోలీస్ అవుతావా? సూపర్. పోలీసులో సూపర్ పోలీస్ సార్. సృజన్ కుమార్ ఐఏఎస్ సార్. అంతేనా? సో దెన్ ఇప్పుడు ఏంటంటే గోల్ రాశారా అందరూ? గోల్ రాసేస్తే Yes, sir. నెక్స్ట్ Sir, మీకు ఒక నేను చిన్న స్టోరీ డాక్టర్ చెప్తాను. అవుతాను గోల్ రాస్తే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకేనా? అందరూ వింటున్నారా క్లాస్? Yes, sir. Yes, యా. ఓకే. ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చేపిస్తాను, అందరూ చేయండి. ఇప్పుడు గోల్ రాసేసారు కదా? ఫస్ట్ గోల్ రాసేసారు. పుస్తకం లేదు సార్. సరే నీ మైండ్ లో రాసేసుకో, గుర్తు పెట్టుకో. గోల్ నువ్వేమవ్వాలి Okay, అనుకుంటున్నావో sir. గుర్తు పెట్టుకో. ఎప్పుడైనా పీటర్, ఎప్పుడైనా కూడా మనం ఒక క్లాస్ లో కూర్చున్నప్పుడు నోట్బుక్ అండ్ పెన్ కంపల్సరీగా ఉండాలి. అదొక గుడ్ హ్యాబిట్. నేను దీని గురించి తర్వాత చెప్తాను. ఓకేనా? ఎనీ టైం. Okay, sir. ఓకే. నోట్బుక్ అండ్ పెన్ దగ్గర ఉండాలి, అట్లీస్ట్ పేపర్. రైటా? సో ఏంటంటే ఈవెన్ నేను కూడా ఒక బుక్ పెట్టుకొని కూర్చున్నాను చూడండి. వై నాకెందుకు బుక్?
నేనెందుకు రాసుకుంటాను? కానీ ఒక పెన్ను ఒక బుక్ పెట్టుకుంటాను. అర్థమైందా? సో ఏంటంటే ఇప్పుడు మీ గోల్ రాసేసుకున్నారు. ఇప్పుడు ఎస్ సార్. నేను చేసినట్లు మీరు చేయాలి. ఓకేనా? మీ చూపుడు వేలు ఉందా? 4 ఫింగర్. దీన్ని ఇలా పట్టుకోండి. పట్టుకున్నారా? ఆకాశం ఎస్ వైపు ఇలా సార్. ఇలా చూపించండి. ఆకాశం వైపు చూపించారా? ఓకే. ఇప్పుడు మీ చిన్న మీద పెట్టుకోండి. చిన్న మీద. ఓకే. సృజన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్. రైట్. ఇప్పుడు చిన్న మీద పెట్టుకున్నారు కదా, అలానే మీ లెఫ్ట్ సైడ్కి తిరగండి. ఎవరన్నా ఉన్నారా? ఆ, ఎవరన్నా చూసారా? నో మీ- సార్. చెప్పండి. మీ చిన్న మీద పెట్టుకోలేదని చెప్పండి వేరే వాళ్ళది. మీరు చీక్ మీద పెట్టుకున్నారు వేలు అని చెప్పండి. ఇదేంటిది ఇది? ఇది చీక్స్ కదా. సిక్స్. నేను చెప్పింది చిన్న కదా. మీరందరూ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? ఇక్కడ కదా పెట్టుకోవాల్సింది. సార్ మీరు ఇక్కడ పెట్టారని అందరు ఆ, ఇక్కడే పెట్టారు సార్. నేను అదే పాయింట్ చెప్దాం అనుకుంటున్నా మీకు. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో దాన్నే నమ్ముతున్నాం. ఓకేనా? ఏదైతే వింటామో అదే నమ్ముతున్నాం. చూసేదాన్ని ఎక్కువ నమ్ముతున్నామా, సార్ వినేదాన్ని నేను ఎక్కువ? ఫస్ట్ చిన్ మీద పెట్టలేదు సార్, ఫస్ట్ బుక్క మీద పెట్టా, తర్వాత చిన్ మీద పెట్టాను. ఓకే, ఓకే. నో ఇష్యూ, నో ఇష్యూ. నేను ఈ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. దీని నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం ఏదైనా కూడా విజువల్గా చూసిన దాన్ని ఎక్కువ నేర్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు క్లాస్లో మీరు ఉన్నారు. మీరు క్లాస్ వింటారు. అరగంట వింటారు, గంట వింటారు. ఏమన్నా ఎక్కుద్దా బుర్రకి? ఎక్కదు. ఎందుకు ఎక్కదు? అదే ఒక సినిమా చూసారనుకోండి, సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తారు. చెప్పేస్తారా? నేనైతే చెప్పేస్తా. రెండు చెప్పండి సార్. 2:30 గంటల ఏం స్టోరీని, చెప్తారు? 2.5 అవర్స్ స్టోరీని మొత్తం చెప్పేస్తాను. విజువల్ లెర్నింగ్. ఓకేనా? సో సినిమా చూస్తున్నాను సార్. మ్మ్, ఆ, సో ఏంటంటే నేను చెప్పేది, మీరు ఏదైనా కూడా మీరు నేర్చుకునేటప్పుడు విజువల్గా ఊహించుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు ఒక మీ కెమిస్ట్రీ అంటే చాలా హయ్యర్ క్లాసెస్లో ఉంటుంది కాబట్టి ఓకే, మీరు ఒక స్టోరీ వింటున్నారు. ఓకే. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే స్టోరీని మీరు ఊహించుకోవాలి. ఉం? సరేనా? ఓకే ఊహించుకుంటే సార్ మన చెప్పండి. ఊహించుకుంటే ఎలా గుర్తుంటుంది? ఓన్లీ చదివి వదిలేస్తే ఎలా గుర్తుంటుంది అనేది మీకు చెప్తాను. ఉం? ఓకేనా? ఓకే. ఒక రాజు ఉంటాడు అనమాట. ఓకేనా? ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. రాజు గారి పేరు రామారావు. ఏం పేరు? రామారావు. రామ. రామారావుకి రామారావు. రామారావుకి ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఉం? వాళ్ళ మంత్రిని పిలిచేసి, మంత్రి గారు నాకు పెద్ద డౌట్ వచ్చేసింది, నాకు భయం కూడా వేస్తుంది అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే మంత్రి గారు, అదేంటండి మీరు రాజుగారు కదా, మీకు డౌట్ రావటం ఏంటి? మీరు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీకే డౌట్ వస్తే అన్నట్లు అంటాడు. అప్పుడు అదేం లేదండి మంత్రి గారు, నాకు చిన్న భయంగా ఉంది. మనుషులు అన్నాక అందరూ పుడతారు, తర్వాత చనిపోతారు, ఏ జంతువు అయినా చనిపోతుంది. ఆ తర్వాత స్వర్గానికి వెళ్తామో నరకానికి వెళ్తానా అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఓకే. ఓకేనా? అందరికి అర్థమవుతుంది కదా స్టోరీ? ఓకే సార్, అర్థమవుతుంది. స్వర్గం నరకం మీకు ఎస్. తెలుసు కదా. స్వర్గం ఈజ్ గుడ్, నరకం ఈజ్ హార్డ్. తెలుసు కదా. ఎస్ యా. సార్. స్వర్గం సేఫ్, నరకం అంటే టఫ్. రైట్. సో ఏంటంటే ఇక్కడ రాజు ఏం చేస్తాడు, ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటాడు. అంటే రాజుగారు కాబట్టి అంటే నేను చెప్పేది ఒక సూపర్ఫిషియల్ స్టోరీ, ఊహించుకునే స్టోరీ అనమాట. ఇది రియల్ గా జరగకపోవచ్చు. కాకపోతే ఏంటంటే రాజుగారికి పవర్స్ ఉంటాయి అనమాట. పవర్స్ ఉంటాయి. పవర్స్ అంటే తను చనిపోగలడు, మళ్ళీ స్వర్గం నరకం తిరిగేసి మళ్ళీ రాగలడు. ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి మంత్రి గారికి చెప్పేసి ఆ పవర్ తీసుకొని తను చనిపోతాడు. ఫస్ట్ నరకానికి వెళ్తావా స్వర్గానికి వెళ్తావా అని అడుగుతాడు అనమాట మంత్రి. మీరైతే ఏం చూస్ చేసుకుంటారు? సార్. అబ్బా, అందరూ స్వర్గమే చూస్ చేసుకుంటారే. కానీ స్వర్గం సార్. రాజు ఏం చేస్తాడంటే రాజుకి తెలివి ఎక్కువ. ఆ అంద అందరూ ఫస్ట్ స్వర్గానికి వెళ్తే తర్వాత నరకంలో కష్టపడాలి, లైఫ్ అంతా చాలా హార్డ్ గా ఉంటది అని అనుకుంటాడు. అయితే ఫస్ట్ ఏం చేస్తాడంటే నేను నరకానికి వెళ్తాను, బాగా కష్టపడిపోతాను, కష్టపడిపోయిన తర్వాత అప్పుడు స్వర్గానికి వెళ్తాను, అప్పుడు మంచిగా నాకు సుఖంగా ఉంటానని చెప్పేసి అనుకుంటాడు.
అనుకుని ఫస్ట్ నరకానికి వెళ్తాడు. అక్కడ చూస్తే అక్కడ పంచభక్ష పరమాన్నాలు అన్నీ ఉన్నాయి. నరకంలో నరకానికి వెళ్తారు కదా ఫస్ట్, నరకంలో అన్నీ ఉన్నాయి. అతనికి కావాల్సిన ఫుడ్ అన్నీ ఉన్నాయి. అందరూ కానీ బక్క చిక్కిపోయి ఉన్నారు. తినట్లేదు ఎవరు. అన్నీ ఉన్నాయి ముందల, కళ్ళ ముందల, కానీ తినట్లేదు. ఎందుకు తినట్లేదా అని చూస్తూ ఉంటే వాళ్ళ చేతికి ఇంత పొడుగు క్రికెట్ బ్యాట్ అంత సైజులో కర్రలు కట్టున్నాయి అనమాట. వాళ్ళ చేతులు తినేది కాదు, ఇట్లా కర్ర ముక్కలు కట్టున్నాయి అనమాట. అది వాళ్ళకి శిక్ష. పోన్లే వీళ్ళు శిక్ష ఇదనమాట, నరకంలో శిక్ష అన్ని కళ్ళ ముందు పెట్టేసి తినట్లేదని చెప్పేసి ఇప్పుడు నరకం నుంచి స్వర్గానికి వెళ్ళాడు. నెక్స్ట్ స్వర్గానికి వెళ్తే అక్కడ కూడా ఇవే ఉన్నాయి, సేమ్ టు సేమ్. ఏమున్నాయి? పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి. ఏ సో ఏంటంటే అక్కడ కూడా వాళ్ళ చేతులకు కట్టెలు కట్టున్నాయి. అరే ఇదేంట్రా, అక్కడ కట్టెలు కట్టున్నాయి, ఇక్కడ కట్టెలు కట్టేసి ఉన్నాయి చేతులకి. మరి వీళ్ళు ఎలా ఇక్కడ ఇక్కడ వాళ్ళు చూస్తేనేమో హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారు. అరే ఏంట్రా ఇదేంటి, వేర్ ఇస్ ద డిఫరెన్స్, ఎక్కడ మార్పు జరిగింది అని ఆలోచిస్తాడు రాజు. చూస్తాడు. అప్పుడు రాజు ఒకటి అబ్జర్వ్ చేస్తాడు, ఏంటంటే నరకంలో ఎవరు ఎవరికి హెల్ప్ చేసుకోరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసం ఆలోచించుకుంటారు, ట్రై చేస్తారు కానీ తినలేకపోతారు అనమాట కట్టెలతో. కానీ ఇక్కడ స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, పక్కన వాళ్ళకి తినిపిస్తారు అనమాట. అర్థమైందా? ఈ కట్టెలు కట్టున్నా కూడా ప్లేట్ దగ్గర తీసుకెళ్తే వేరే వాళ్ళకి ఇట్లా తినిపిస్తూ ఉంటారు అనమాట. సో అక్కడ ఏంటి, అందరూ ఫ్రెండ్షిప్. స్వర్గంలో ఏంటిదంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండి ఒకరికొకరు తినిపించుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అంటే రాజు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ స్వర్గమైనా నరకమైనా ఒకటే. ఎప్పటి వరకు మనం హెల్ప్ చేసుకుంటూ మనం సంతోషంగా ఉన్నంత వరకు మన స్వర్గంలో ఉన్నట్లే అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇది స్టోరీ. అందరికి ఊహించుకున్నారా? అందరూ అట్లా స్వర్గానికి వెళ్ళి అలా నరకానికి వెళ్ళి అలా వచ్చేసి, అర్థమైందా మీకు? ఎస్ సార్. యా. ఎస్ సార్. ఎంతమంది ఎంజాయ్ చేశారు ఈ స్టోరీని? మీకు అర్థమైంది కదా? యా లోహిత, రైట్. సో ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏదైనా అర్థమైనప్పుడు మనకి రెస్పాన్స్ కావాలి. రెస్పాన్స్ ఎలా చెప్తారు? మీరు ఇక్కడ జూమ్ లో అయితే త్రూ క్లాప్స్ కానీ ఎనీ సింబల్స్ పెడితే ఏమైందంటే ఇంకా ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. రైట్. సో ఇప్పుడు మనం దేనికైనా వెళ్ళాలి, ఏ గోల్ అయినా సాధించాలి అంటే ఓకే, అది సూపర్ సూపర్ రెస్పాన్స్. సో ఏంటంటే మనం గోల్ ని ఫస్ట్ రాసుకోవాలి. ఏం చేయాలమ్మా? ఒక గోల్, ఒక దాన్ని నేను ఇది అవ్వాలి. ఇందాక సృజన్ అన్నాడు నేను పోలీస్ అవుతానని. సృజన్ నువ్వేం చేస్తావంటే ఒక పేపర్ మీద నేను పోలీస్ అవ్వాలి, ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి గోడ కతికిచ్చేసుకో. ఓకే, ఓకే సార్. సూపర్ సూపర్. సో రోజు దాన్ని చూసుకుంటా ఉంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే బలంగా ఆ గోల్ అనేది మీ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. నేను ఓకే సార్. అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి. మహి మహి అయితే నేను పెద్ద సింగర్ అవ్వాలని గట్టిగా పెట్టేసుకుంది ఆల్రెడీ. సో ఇది గోల్ అన్నమాట. మరి గోల్ ని మనం ఎలా సాధించాలి నెక్స్ట్? అయిపోయింది, మీరు గోడకు పెట్టేసుకున్నారు, మైండ్ లో అనేసుకున్నారు. ఎలా సాధించాలంటే ఇక్కడ ఎజెండా ఒకటి చెప్తున్నాను చూడండి. ఎజెండా ఏంటంటే కనిపిస్తుందా? ఎస్ సార్. యా యా. ఈ ఎజెండా ఏంటి? హౌ టు డూ. ఇప్పుడు గోల్ మీకు ఫిక్స్ అయిపోయింది మైండ్ లో. లోహితాకి స్టేట్ ఫస్ట్ రావాలని గోల్ పెట్టేసుకుంది ఆల్రెడీ. టాపర్ అవ్వాలి, నేను అన్ని సబ్జెక్ట్స్ లో నాకు మంచి మార్కులు రావాలని ఫిక్స్ చేసేసుకుంది లోహిత. మహి కూడా నేను సింగర్ అవ్వాలి, సృజన్ నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్ని ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళంతా. నెక్స్ట్ ఏం చేయాలి వీళ్ళు? ఎలా చేయాలి? ఎలా ఎలా హౌ టు డూ అనే క్వశ్చన్ అనమాట. ఓకే, దీనికి ఎవరెవరు హెల్ప్ చేస్తారు మనకి? మీ గోల్ ఉంది, హౌ టు డూ అనేది మీకు ఎలా ఫాదర్ తెలుసు? మదర్ టీచర్స్. ఫాదర్ మదర్ టీచర్ సార్. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ నాన్న, ఎక్సలెంట్. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో అందరూ కనెక్ట్ అయి ఉన్నారు కదా? రమేష్ శ్రీ, మాన్వి, భావన, మురారి. మురారి వీడియో ఆన్ చేసుకోలేదేమి? రైట్ రైట్. పూజిత, ఓకే, మోక్షిత్, ఆల్ రైట్. సో ఏంటంటే హౌ టు డూ ఎవరు హెల్ప్ చేస్తారు? టీచర్స్, పేరెంట్స్, రిలేటివ్స్, ఓకే, ఇంటికి వచ్చిన చుట్టాలు హెల్ప్ చేస్తారు. ఎందుకు? మనం అడిగితే మనకు ఒకటి కావాలి, నేను ఒకటి అవ్వాలి అన్నావు అనుకో, హెల్ప్ చేస్తారా చేయరా?
Yes, sir. హౌ టు అనేది వాళ్ళు చెప్తారు, కానీ చేయాల్సింది ఎవరు? మనమే. మనం యా, ఎస్ ఎస్ ఎస్. సో ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఆ ఆ చేతులు ఉన్నంత మాత్రం సరిపోదు, మంచి గుణం ఉండాలి. మనం ఇంకొకరికి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళ Helping దగ్గర నుంచి. nature, sir. యా సృజన్ సూపర్. మనకి హెల్పింగ్ నేచర్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ పవర్ ఉండాలి. ఓకేనా? ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఒకళ్ళకి పంచి పెట్టాలి. ఏదైనా నీకు వచ్చిన స్టడీని వేరే వాళ్ళకి పంచాలి. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు ఇద్దరికి బెనిఫిట్ జరుగుతుంది, అవునా కదా? ఇద్దరు హ్యాపీగా ఉంటారు. yes, sir. హౌ టు డూ అయిపోయింది, ఎలా చేయాలో తెలిసిపోయింది, మనకి ఎలా తెలుసుకోవాలో తెలిసిపోయింది, మన గోల్ని ఎలా అచీవ్ చేయాలనేది. ఓకే, దెన్ ఓవర్కమింగ్ అబ్స్టకిల్స్. అబ్స్టకిల్స్ అంటే ఏంటన్నా? అడ్డంకులు. అబ్స్టకిల్స్ అంటే అడ్డంకులు. హడ్డిల్స్. అమ్మా హడ్డిల్స్ తెలుసా? హడ్డిల్స్ రన్నింగ్ ట్రాక్ లో జంప్ చేస్తూ ఇట్లా ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు. ఎస్ సార్. ఒక 4 బ్లాక్స్ పెట్టేసి 1 2 3 4 అట్లా దూక్కుంటూ వెళ్ళిపోతారు, వాటిని హడ్డిల్స్ అంటారు. ఎస్ సార్. అబ్స్టికల్స్. సో ఏంటంటే ఓవర్కమింగ్ అబ్స్టికల్స్. ఇప్పుడు మన గోల్ ఉంటుంది, మనం అనుకున్న చేయాలనుకుంటాం. ఓకే, కాకపోతే ఏమవుద్ది? మహి వచ్చి చెవులో పెద్ద పాట పాడుతూ ఉంటది, నేనేమో చదువుకుందాం అనుకుంటా ఉంటాను అనమాట. మహి వచ్చి అన్నయ్య నా పాట బాగుంటే చూడు విను అంటా ఉంటది. అప్పుడు నేను ఏం చేయాలి? చదువుకోగలుగుతానా? లేదు. సో నేను ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, మహి ఎప్పుడు చదువుకుంటుందో నేను అప్పుడే చదువుకోవడము. ఓకే, మహి సింగ్ చేసేటప్పుడు పాటలు పాడుతాను విను అన్నప్పుడు నేను పక్కన పెట్టేసి కొంచెం సేపు వినటము, టైం స్పెండ్ చేయడం చేయాలి, అవునా కదా? సో అలానే అది వర్కౌట్ ఎస్ అవుతుంది. సార్. సో ఏంటంటే అబ్స్టికల్స్ ని మనం ఎప్పుడైనా కూడా ప్లాన్ చేయాలి, అంటే ప్లాన్ చేసి ఓవర్కమ్ చేయాలి. అర్థమైందా? అబ్స్టికల్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఉమ్, అడ్డంకులు అన్నిటికీ ఉంటాయి. ఓకేనా? బాలలత మేడం మీకు తెలుసా? బాలలత మేడం తెలుసు కదా? ఏంటి సార్? బాలలత మేడం తెలుసా మీకు? బాలలత మేడం ఐఏఎస్ పోలీస్ ఆఫీసర్, తెలుసా మీకు? ఓకే, ఇప్పుడు అర్థం కాలేదు సార్. మీకు Yes, బాలలత sir. తెలవదా? అయితే మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోండి మేడం గురించి. ఓకేనా? నేను చెప్తాను. ఉమ్, మన ఆదిలక్ష్మి మేడం గారిని అడగండి, చెప్తారు తర్వాత. ఓకేనా? ఓకే సార్. ఈజ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. తను సక్సెస్ అయ్యారు మేడం. ఓకేనా? చాలా అబ్స్టికల్స్ ని ఓవర్కమ్ చేసి సక్సెస్ అయ్యారు. రైట్. మన శోభారాణి మేడం కూడా అంతే కదా? ఓకే. Yes, sir. యా, Yes. మెనీ అబ్స్టికల్స్ అన్నమాట. రైట్. దెన్ సస్టైనింగ్ త్రూ అవుట్ ద లైఫ్ అంటే అర్థమైందమ్మా? సస్టైనింగ్ అంటే ఏంటంటే అబ్స్టికల్స్ ని ఓవర్కమ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? అబ్స్టికల్స్ ఒకసారి ఓవర్కమ్ వెళ్ళంగానే మళ్ళీ ఇంకా ఆగిపోతాయి ఎక్కడితో? వస్తూనే లేదు సార్, మళ్ళీ వస్తూనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వస్తూనే ఉంటాయి, వాటిని దాటుకొని వెళ్ళాలి. వావ్, వెల్ సెట్ లోహిత. ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. యా, షూర్ షూర్ పూజిత, నో ప్రాబ్లం నో ప్రాబ్లం ప్లీజ్. సో వస్తూనే ఉంటాయి, దీన్నే సస్టైనబిలిటీ అంటారు అనమాట. సస్టైనబిలిటీ అంటే ఏంటంటే ఎప్పుడు ఒకేలాగా మూవ్ అవ్వటం. ఓకేనా? ఈరోజు నువ్వు ఒక 4 అవర్స్ చదువుకున్నావు అనుకో, రేపు 4 అవర్స్ చదువుకోవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా, ఏ టైమింగ్ సెట్ అవ్వకపోయినా కూడా 4 అవర్స్ చదువుకోగలిగితే సస్టైనబిలిటీ ఉన్నట్టు కొంచెం. ఓకే, త్రూ అవుట్ లైఫ్ ఏంటంటే మనం ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడే సృజన్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఓకే, మహి మంచి సింగర్ అవుతుంది. రోజు ప్రాక్టీస్ చేస్తున్నావా మహి? Yes, sir. గుడ్ గుడ్. సో ఇలా మనం మన గోల్ ఏదైతే ఉందో దానికోసం కష్టపడాలి. అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కష్టపడ్డారా? వాళ్ళకి ఊరికనే వచ్చేసిందా సక్సెస్? కష్టపడ్డాడు సార్. కష్టపడడం కాదు, ఇష్టపడి కష్టపడాలి. ఉత్తనే కష్టం అబ్బా నేను చేసేస్తున్నా అంటే అవ్వదు. ఓన్లీ కష్టమే మిగిలిపోద్ది. అదే ఇష్టపడి చేశారనుకోండి ఏదైనా పని, ఏమవుతుంది? కష్టం అనిపించదు. వెరీ గుడ్. మనం ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి అది ఇంకా ఈజీ అయిపోతుంది. ఎస్ ఎస్. మాన్వి చూడు, ఏదో ఆలోచిస్తుంది బాగా. మాన్వి వెరీ గుడ్ థింకింగ్ అబౌట్ లైఫా, ఏమవ్వాలి, గోల్ సెట్ చేసుకుంటుంది. యశ్వంత్ సార్, కూడా అంతే. సార్ నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను సార్. మ్మ్. డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్ పెద్ద వావ్, అయినాక. సూపర్ మాన్వి, సూపర్. గ్రేట్. నువ్వు డాక్టర్ అవ్వాలి, అందరికీ బాగా హెల్ప్ చేయాలి.
చాలా మంది నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్. ఇప్పుడు మనం అందరం చదువుకుంటాం కదా, అందరం చదువుకుంటేనే రేపు ఏదైనా అవ్వగలం. మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో, ఏది అవ్వాలన్నా మనం ఏం చేయాలంటే చదువుకోవాలి. ఉమ్, అవునా? Yes, sir. ఎంతమంది ఎస్ నా సార్. నాలాగా ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? అంటే ఒక టీచర్గా, అంటే రీసెర్చ్ సైంటిస్ట్గా ఎలా ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ ఒక సైంటిస్ట్ వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. సార్ టీచర్ నేను సార్. ఐ సైంటిస్ట్ ఆమ్ ద అవ్వాలనుకుంటున్నాను సార్. యూనివర్స్ లోహిత సైంటిస్ట్ టీచర్. సార్. సూపర్ సూపర్ యశ్వంత్. ఓకే, యూనివర్స్ సైంటిస్ట్. వావ్, సూపర్ సూపర్ సైంటిస్ట్, రైట్. సార్ నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. సూపర్. సైంటిస్ట్ అవ్వాలంటే చదువుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అవ్వచ్చు, కానీ చదువుకోకుండా ఏది అవ్వాలి, ఏమీ సాధించలేం. ఎఫర్ట్స్ ఎలా పెట్టాలో తెలుసా? ఇందాక చెప్పాను కదా, మీరు ఒకటి రాసుకున్నారంటే మీకు నిదట్లో కూడా అదే కనిపించాలి. ఓకే, పడుకున్నా లేచినా ఓన్లీ యశ్వంత్ ఎందుకు అన్నా కోపడుతున్నావు? ఉమ్? నో సార్, ఆ, తినాలనే ఓకే ఓకే, వర్తించింది అలాగా. నో ఇష్యూ. చెప్పు అమ్మ వాళ్ళతో, చాలా ఇంపార్టెంట్ క్లాస్ వింటున్నాను, ఇది నా లైఫ్ కి సంబంధించింది అని చెప్పు. ఓకే, నా గోల్స్ ఓకే. కి సంబంధించింది, నా లైఫ్ కి సంబంధించింది అని చెప్పు. రైటా? సో ఏంటంటే ఈరోజు స్టడీ ఎలా చదువుకోవాలి, లెర్నింగ్, యాక్టివ్ లెర్నింగ్ అని చెప్పాను కదా. యాక్టివ్ అనే పదం ఎందుకు పెట్టానంటే, ఎలా చదువుకుంటే మనం యాక్టివ్గా నేర్చుకుంటాం అనేది చెప్పడానికి ఈ క్లాస్ అన్నమాట. ఓకేనా? స్టడీ హ్యాబిట్స్, స్టడీ హ్యాబిట్స్లో గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ చెప్తాను నేను, తెలుసా? అసలు చదువుకోవడమే గుడ్ హ్యాబిట్ కాదు సార్, అందులో కూడా గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటారు మీరు? ఉం? చదువుకోవడమే గుడ్ హ్యాబిట్, అందులో ఇంకా బ్యాడ్ హ్యాబిట్ ఏం సార్ అంటారా? చదువుకునేటప్పుడు మనం కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే అది మంచిగా మనకి ఇంబైబ్ అవుద్ది. రైట్, అంటే మన మైండ్లోకి మంచిగా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఒక టాపిక్ ఏదైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటాం మనం. ఓకేనా? దానికి ముందుగా ఏం చేయాలంటే, మీరు రోజు కూర్చునే ముందు, చదవడానికి కూర్చునే ముందు ఒక 5 minutes ఆలోచించుకోవాలి, ఈ రోజు ఏం చదువుదాం అనుకుంటున్నాము. ఓకే, మీరు ఒక పోయం చదువుదాం అనుకున్నారు అనుకో, ఆ పోయము ఎందుకు చదువుదాం అనుకుంటున్నారు, ఐ మీన్ ఈరోజు అందులో నుంచి మీరు ఏం అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. కొత్తగా చదువు మన వాళ్ళు పేరెంట్స్ టీచర్స్ చదువుకోండి అనగానే మనం ఏం చేస్తాము? నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? చిన్నప్పుడు మంచిగా కూర్చొని బాస పెట్టేసుకొని గోడ కానుకొని మంచిగా ఇట్లా ఇంకా పద్యాన్ని పాటలాగా ఇట్లా చదువుకుంటూ ఏదో యాక్టింగ్ చేసేటోడిని. ఉం? ఎందుకు? అప్పుడు అంత ఇంపార్టెంట్ అనిపించలే నాకు అది. మీకు కూడా ఇప్పుడు అనిపించదు. కాకపోతే మనం ఏంటంటే ఏదైనా కూడా మంచిగా నేర్చుకున్నాం అనుకోండి, చాలా బాగా రేపు పొద్దున అది ఉపయోగపడుతుంది. ఉం? ఓకేనా? సో ఇక్కడ ఏముంది? గుడ్ స్టడీ హ్యాబిట్స్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ అకాడమిక్ సక్సెస్. అందరూ ఇక్కడ చదువుకుందాం అని అనుకుంటున్నారు, ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటున్నారు బలంగా. సో ఏంటంటే గుడ్ స్టడీ హ్యాబిట్స్ అనేవి మనం అనుకున్న సాధించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దెన్ ఈ గుడ్ స్టడీ హ్యాబిట్స్ ని ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్ గా మార్చుకోవడం ఎలా? ఎఫెక్టివ్ గా స్ట్రైట్ గా కూర్చొని ఒక ప్లేస్ లో మంచిగా లైటింగ్ ఉండాలి. ఏముండాలండి? మనం చదువుకునే బుక్ మీద లైటింగ్ ఉండాలి. చీకట్లో కూర్చొని చదువుకుంటారా? నో, చదువుకోలేరు. సో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే 10 నిమిషాలు No, కూర్చొని sir. 10 నిమిషాలు కూర్చొని నేను ఇంకా చదవలేనని లేవకూడదు. ఓకేనా? కూర్చొని అసలు కూర్చున్నామంటే ఇదేంటి అసలు, ఇది మనకు వచ్చిందా రాలేదా, దాన్ని అంతు చూడాలన్నమాట ఈరోజు. ఆ మోటివేషన్ గోల్ మీకు ఖచ్చితంగా నేను ఇది సాధించాలని ఉంటే మీరు అట్లనే కూర్చొని చదువుతారు. ఓకే, దెన్ కన్సిస్టెంట్. ఇందా చెప్పాను సస్టైనబుల్ అని చెప్పేసి ఒక పదం చెప్పాను కదా, వర్డ్ సస్టైనబుల్ అని. ఈ సస్టైనబుల్ అనే పదం మీరు లైఫ్ అంతా వింటూ ఉంటారు. ఉం? చాలా లైఫ్ ఉంది కదా ఇంకా మనకి. సో లైఫ్ సస్టైనబుల్ అనే పదం చాలా సార్లు వస్తూ ఉంటుంది, అప్పుడు నేను గుర్తొస్తాను అనమాట మీకు. సస్టైనబుల్ వేణుగోపాలరావు కట్ట అంటారా? ఓకే, దెన్ ఏంటంటే ఆ కన్సిస్టెంట్ స్టడీ హ్యాబిట్స్ కెన్ రెడ్యూస్ స్ట్రెస్. మనం అందరం ఎగ్జామ్స్ అనగానే భయపడిపోతాం. అందరం భయపడతామా? నేనైతే భయపడతాను రా బాబు. మీరు భయపడ్డా భయపడకపోయినా ఎగ్జామ్ అంటే నాకు ఫీర్ వచ్చేది, మొత్తం చెమటలు. చదువుకుంటానికి కూర్చుంటే తలకాయ నొప్పి. ఏంటి? నాకు ఇష్టం సార్. అబ్బా అబ్బా, చంపేశావు. ఎవరమ్మా? సృజను ఎగ్జామ్స్ అంటే ఇష్టమా?
Yes, sir. అయితే నేను ఒక రోజు ఆలోచించాను అనమాట. ఎందుకు ఇలా తలనొప్పి ఎందుకు వస్తుంది, ఎక్కువసేపు ఎందుకు చదవాల్సి వస్తుంది, ఇదంతా ఆలోచించుకుంటే నాకు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది, ఆన్సర్ దొరికిపోయింది. ఏంటంటే నేను ఎప్పుడు ఇచ్చింది అప్పుడు చదవకుండా లాస్ట్ ఎగ్జామ్ ముందు రోజే చదువుతున్నాను అనమాట. అప్పుడు ఎప్పుడు నా చిన్నప్పుడు ఉం? ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసి నేర్చేసుకుంటే ఎగ్జామ్ రోజు ఫ్రీగా ఆడుతూ పాడుతూ వెళ్ళి రాసేసేయచ్చు. కానీ మనం ఏం చేస్తాము, రోజు ఏ రోజు ఇచ్చిన హోంవర్క్ కానీ ఏ రోజు చెప్పిన క్లాసు ఆ రోజు ఇంప్లిమెంట్ చేయకుండా అబ్బా చదువుదాంలే నేర్చుకుందాంలే అని చెప్పేసి పక్కన పెట్టేస్తాం. ఎందుకు కదా అప్పుడు అవసరం ఉండదు కాబట్టి. ఏంటి? సో ఏంటంటే మనం అందరం కూడా ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటే ఎగ్జామ్ లాస్ట్ మినిట్లో అసైన్మెంట్స్ కానీ ఉంటాయి. మీకు ఇప్పుడు స్టార్టింగ్ కదా, మీరు లైఫ్ స్టార్టింగ్ కదా, రేపు పొద్దున హయ్యర్ క్లాసెస్కి వెళ్తారు కదా. ఉం? అప్పుడు ఏంటంటే అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. మీకు ఒకటి తెలుసా, మీరు అందరూ రేపు పొద్దున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారుగా. ఉం? రాస్తారా? మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది, తెలుసా? సో ఏంటంటే మీరందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. దెన్ పవర్, మీరందరూ పవర్ఫుల్ గా ఉందాం అనుకుంటున్నారా లేకపోతే పవర్లెస్ గానా? ఉం? పవర్ సార్. అందరికీ పవర్ కావాలి, అందరికీ పవర్ కావాలి. ఉం? కానీ డిసిప్లిన్ ఎంతమందికి కావాలి? ఉం? ఉం. సో ఇక్కడ వచ్చింది క్వశ్చన్. అందరికీ సక్సెస్ కావాలి, అందరికీ పవర్ కావాలి. ఉం? కానీ డిసిప్లిన్, వాట్ అబౌట్ డిసిప్లిన్? అసలు డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే సృజను, నువ్వు ఆగమ్మా. సో ఏంటంటే డిసిప్లిన్ గురించి ఒక 3 లైన్స్ లో చెప్తాను నేను, ఓకేనా? డిసిప్లిన్ అంటే సింపుల్ గా చెప్తాను, మనం ఏదైతే మైండ్ లో మనం కావాలి అనుకుంటున్నామో దానికోసం మనం కష్టపడటమే ఒక డిసిప్లిన్. టైంకి ఏది చేయాలో అది చేయటమే డిసిప్లిన్, ఓకేనా? మీరు ఈరోజు క్లాస్ వినటానికి టైంకి వచ్చి కూర్చున్నారు, సో యు ఆర్ ఆల్ డిసిప్లిన్డ్, ఓకేనా? ఎవరైనా లేటుగా వచ్చి ఉంటే వాళ్ళు కొంచెం డిసిప్లిన్ తప్పినట్లు, అర్థమైందా? మీ అమ్మగారు మీ అమ్మగారు ఇంట్లో తినమంటున్నారు, మీరు మాత్రం అబ్బా నేను తిన్నమ్మా నాకు ఆకలిగా లేదని పక్కన పెట్టేస్తారు. మీరు అప్పుడు డిసిప్లిన్డా లేకపోతే డిసిప్లిన్ లేనట్ట? డిసిప్లిన్ లేనట్టు. యా. అమ్మ వాళ్ళు ఎందుకు చెప్తారు, వాళ్ళ టయానికి మన ఎందుకు మంచి పెడతారు? గురించి, మనకి కావాలి మన మనకి. హెల్త్ గురించి సార్. ఎస్, వెరీ గుడ్ పీటర్. సో ఏంటంటే మనకు అప్పుడు డిసిప్లిన్ ఉన్నట్లు, ఏదైనా టైం టు టైం మనం టైంని మిస్ అవ్వకుండా, ప్రోక్రాస్టినేట్ చేయకుండా. ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి, ఎవరికైనా తెలుసా ఈ పదం? మనం సరదాగా వర్డ్ సార్ వర్డ్ చైన్ ఆడుకుందామా కొద్దిసేపు, యాక్టివిటీ. అంటే ఏంటి నేను సార్ వాళ్ళు చెప్పండి. వర్డ్ చైన్ అంటే నేను ఒక పదం ఓకే చెప్పాలి, నేను ఒక పదం చెప్తే దానికి లాస్ట్ అక్షరంతో మీరు ఇంకొక పదం, ఇంకొక వర్డ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను కార్ అని చెప్పాను అనుకో, CAR, కార్ కదా. అప్పుడు పీటర్ ఏం చెప్తాడంటే ఆర్తో స్టార్ట్ చేసి రోడ్. రోడ్ అని చెప్తాడు, Right, sir. రివర్ అని చెప్తాడు, ర్యాట్ అని చెప్తాడు, Yes, sir. ఓకేనా? సో మనం ఓకే ఇలా నేర్చుకుంటాం అనమాట, రైటా? ఓకే. ఒక్క నిమిషం. ఎస్ సార్. సో ఏంటంటే మనం వర్డ్ పజిల్ ఆడదాం అందరం. మీకు తెలుసా వర్డ్ పజిల్ కాదు, వర్డ్ చైన్. ఎస్ సార్ ఆడదాం. Yes, sir. ఓకే, ఎలా, ఎవరు స్టార్ట్ చేస్తారు? మీరే లైన్ గా స్టార్ట్ వెళ్ళండి, చేయండి సార్ ఫస్ట్ నేను నుంచి. ముందే మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. అదేంటంటే ఓకే సార్. ఒక్కళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ సైలెంట్ అయిపోవాలి, ఓకేనా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటే ఛాన్స్, అర్థమైంది కదా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఛాన్స్ మాత్రమే, అందరికి ఛాన్స్ రావాలి కదా, మనందరం ఒక టీం కదా. సో ఏంటంటే మాన్వితో స్టార్ట్ చేస్తాను నేను. రైటా? రైట్ మాన్వి, నేను చెప్తున్నాను క్లాస్. Slate. స్లేట్. నెక్స్ట్ యశ్వంత్ చెప్తాడు. మాన్వి స్లేట్ అని చెప్పింది, యశ్వంత్ చెప్పు నెక్స్ట్. మన క్లాస్ ఆబ్జెక్ట్ గురించి చెప్పాలా సార్?
ఏదైనా పర్లేదురా, ఇంగ్లీష్ వర్డ్. ఇంగ్లీష్ వర్డ్. స్లేట్ రా. ఈతో ఈతో ఏదైనా స్టార్ట్ అయ్యే చెప్పు, సరిపోతుంది. లేట్. ఈ ఈ ఫర్ ఒరే చాలా ఎన్వైర్మెంట్ ఉంటుంది. ఈ ఎన్వైర్మెంట్. ఎన్వైర్మెంట్. సూపర్ సూపర్. ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? పీటర్ చెప్పమ్మా. ఏ లెటర్ సార్? టీతో. సార్ టీ. ఉమ్, ఉమ్. టీ. టీ లెటర్తో. టీ. సూపర్ సూపర్. అరే టీ సార్. టీ. టీ టీ. ఓకే. నెక్స్ట్ సృజన్ చెప్పరా. పీటరు టీ అని చెప్పాడు. ఏ. ఏరోప్లేన్ సార్. ఏరోప్లేన్. వావ్ వావ్, అందరూ మంచి మంచి పెద్ద పెద్ద పదాలు చెప్తున్నారు. ఎన్విరాన్మెంట్ అంటున్నారు, ఏరోప్లేన్. యూఆర్ ఆల్ వెల్ నాలెడ్జ్డ్. దెన్ మహి చెప్పు. ఏ స్పెల్లింగ్ సార్? ఏరోప్లేన్ చెప్పాడు. ఏరోప్లేన్ లో లాస్ట్ అక్షరం ఏమొస్తుంది? దాంతో నువ్వు ఒక నేను మహితో మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ ఎందుకురా మాట్లాడేది? ఈ ఫర్ ఈ ఫర్ ఈవెంట్. ఈవెంట్. వావ్, సూపర్ సూపర్. కొత్త కొత్త పదాలు మంచి మంచి చెప్తున్నారు. ఈ ఫర్ ఎలిఫెంట్ అని చెప్పలేదు ఇంకా, పాత పదం అది. ఓకే. దెన్ నెక్స్ట్ లిఖిత్. నువ్వు చెప్పు. రాప్తాడు లిఖిత్. ఎలిఫెంట్. ఎలిఫెంట్ కి చైన్ నువ్వు చెప్పాలి. సారీ సారీ, ఎలిఫెంట్ కాదు రోయ్, ఈవెంట్ ఈవెంట్. ఈవెంట్ కి చైన్ నువ్వు చెప్పు. సార్ లాస్ట్ అక్షరం చెప్పండి సార్ అబ్బాయికి. టీ టీ. ఓకే. టీరా. లిఖిత్. టీ ఫర్ టీ ఫర్ ఓకే. ట్రీ సార్. ట్రీ సార్. టీ ఫర్ ట్రీ. ట్రీ. వావ్ వావ్. నెక్స్ట్ లోహిత చెప్పు. ట్రీ ట్రీ ట్రీ. ఐస్. ఐస్. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? మోక్షిత్. మోక్షిత్. సౌండ్ వస్తుంది సార్. ఈ వాయిస్ సార్. ఇప్పుడు ఆపేసలే. మీ వాయిస్ డబల్. ఎస్ సార్. ఎవరు చెప్తున్నారు? మోక్షిత్ చెప్పావా? ఓకే. సార్ రీసౌండ్ అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా. రైట్, ఇప్పుడు రాదులే. డన్ డన్. రైట్. మోక్షిత్ చెప్పట్లేదు. ధనుశ్రీ చెప్పు. ట్రీ. ఎడ్యుకేషన్ సార్. వావ్, సూపర్ వండర్ఫుల్. ఎడ్యుకేషన్. పూజిత. పూజిత ఉన్నావా? హ్యాండ్ రైజ్ చేసి. చెప్పండి. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వాడికి చెప్పాలి చెప్పాలి, తొందరగా తొందరగా, లేట్ అయిపోతుంది. నేచర్. వావ్, సూపర్. రైట్, అందరూ అయిపోయారా? ధనుశ్రీ చెప్పలేదు. చెప్పండి సార్. శామ్ చెప్పలేదు. యశ్వంత్. ఉమ్, యశ్వంత్ చెప్పాడా? యశ్వంత్. చెప్పాను సార్. రైట్, నేను ఇంకా అటెండెన్స్ వేసుకోలేదు అయితే. ఓకే, శామ్ చెప్పు. నువ్వు చెప్పు నెక్స్ట్. నేచర్. నేచర్ అన్నారు. సార్ ఈతో చెప్పాలి. ఎలిఫెంట్. ఎలిఫెంట్. ఎలిఫెంట్ కాకుండా ఇంకో పదం చెప్పాలి అబ్బాయి. ఎంగేజ్మెంట్ సార్. ఎంగేజ్మెంటా? ఎగ్ సార్. ఎగ్. వావ్, సూపర్ సూపర్. సృజన్ మంచి యాక్టివ్గా ఉన్నాడు. సృజన్ నువ్వు అవుతావురా, నువ్వు అవుతావు. రైట్. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్. సో ఇందాక మనం ఎక్కడ ఆగిపోయినాము? ఎవరు చెప్తారు? ఆదిలక్ష్మి గారు.
ఇది ఆ, ఆదిలక్ష్మి మేడం, ఆర్ యూ దేర్? మళ్ళీ ఒకసారి కోహోస్ట్ ఇవ్వండి ప్లీజ్. ఓకే. సో ఏంటంటే ఇందాక ఒక స్టోరీ చెప్పాను కదా, స్టోరీ ఎంతమంది గుర్తుంది? ఉమ్? నాకు గుర్తుంది సార్. సృజన్ కాకుండా ఎవరైనా చెప్పాలి. నాకు గుర్తుంది సార్. ఓకే దెన్. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, విజువల్ లెర్నింగ్ అండ్ విజువల్ అండ్ ఆడిటరీ లెర్నింగ్ గురించి చెప్పాను. వినటము, వింటూ కాకుండా మనము చూస్తూ నేర్చుకునేది, ఇమాజిన్ చేస్తూ నేర్చుకునే దాని గురించి చెప్పాను. ఎప్పుడైనా మనం ఈసారి క్లాస్ విన్నా, మనం ఏదన్నా ఆ, నేర్చుకోవాలి అనుకున్నా కూడా విజువల్ గా వింటారా మీరు, ఆడిటరీ అని ఓన్లీ ఓన్లీ ఇలా విని ఇలా వదిలేస్తారా? ఉం? చెప్పండి. విజువల్ గా మీ బ్రెయిన్ లో మీరు ఆలోచించుకోవాలి. ఉం? ఇది ఎలా, ఓకేనా? ఒక ఇమాజినరీ ఇమాజినరీ ఒక సినిమా నడవాలి లోపల, అర్థమైందా? దెన్ ఏంటంటే ఇందాక మనం గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకున్నాం, చదివేటప్పుడు ఎలా చదవాలి, ఉం? ఎలా చదవాలి అని చెప్పుకున్నాం, రైటా? దాని గురించే కదా మాట్లాడుకునేది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. Yes, sir. సో దెన్ ఏం చేయాలంటే మనం దేని గురించి మాట్లాడుకున్నాక పవర్ గురించి మాట్లాడుకున్నాం, పవర్ గురించి మాట్లాడుకున్నాం, డిసిప్లిన్ గురించి మాట్లాడుకున్నాం. ఉం? ఇప్పుడు నేను డిసిప్లిన్ గురించి ఎగ్జాంపుల్ వర్డ్ వర్డ్ చైన్ గేమ్ ఆడుకున్నాం కదా, అప్పుడు ఎంతమంది టక్ టక్న ఆన్సర్ చెప్పారు? అంటే ఆ బ్రెయిన్ లో వెంటనే టచ్ అయిన వాళ్ళు వెంటనే చెప్పేశారు. ఉం? వెంటనే ఆ, ఆలోచన రాని వాళ్ళు ఏం చేశారు, కొంచెం ఆలోచించారు. వెంటనే ఆలోచన రావాలంటే ఏం చేయాలి? మనం యాక్టివ్ లెర్నింగ్ చేయాలి, యాక్టివ్గా నేర్చుకోవాలి. ఉం? ఎలాగా? ఎప్పుడు కూడా మంచిగా వినాలి. ఓకే. షార్ప్గా అబ్జర్వ్ చేయాలి. ఎలాగా? షార్ప్గా అబ్జర్వ్ చేయాలి. ఉం. కట్టా సార్ జుట్టు కాదు, కట్టా సార్ హెయిర్ ఏ కలర్ ఉంది? Black sir. వావ్. సో అలా అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. జనరల్గా షార్ప్ అబ్జర్వెన్స్ ఉండాలి, షార్ప్గా వినాలి. ఇవి రెండు బాగుంటే మన మైండ్ ఈజీగా అర్థం చేసుకొని బాగా ఇమాజిన్ చేసుకోగలుగుతుంది. ఓకేనా మహి? యా. నెక్స్ట్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని కూడా మనం పక్కన పెట్టాలి. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమేంటి నాన్న? Food తినడం, sir. నో, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే ఫోన్ చూడటము, ఎక్కువసేపు ఫోన్లో గేమ్స్ ఆడటము. ఉం? ఉన్నారా? ఫోన్లో గేమ్స్ ఆడటము, టైం వేస్ట్ చేయటము, సృజన్ లాగా అల్లరి చేయటం. ఏం సృజన్? సార్ నేను అసలు ఫోన్ చూడండి సార్, ఓన్లీ టీవీ చూస్తాను సార్. ఏంటి సృజన్ అడిగితే యశ్వంత్ రియాక్ట్ అవుతున్నాడు? ఓకే. నేను చెప్పాను సార్. అర్థమవుతుంది. మీ ఇంట్లో నిన్ను ఫోన్ చూడొద్దని తిడతా ఉన్నారు అనుకుంటా, అందుకని నువ్వు రియాక్ట్ అవుతున్నావు. వెరీ గుడ్, నో ఇష్యూ. నో ఏంటంటే సృజన్ కి మొబైల్ కూడా ఎప్పుడూ ఫోన్ కావాలి సార్, అందుకని చెప్పేసి నేను చెప్తానని మ్యూట్ ఆఫ్ చేసుకున్నాడు. ఓకే ఓకే. సో ఏంటంటే ఫోన్లో గేమ్స్ ఆడటం బ్యాడ్ హ్యాబిట్, ఫోన్లో చదువుకోవడం అనేది గుడ్ హ్యాబిట్. అవునా కదా? ఫోన్లో ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, ఇది గుడ్ హ్యాబిట్. ఫోన్లో గేమ్స్ ఉంటాయి చూసారా, అవి టైం కిల్లింగ్. టైం అంతా కిల్ చేస్తాయి. What sir? సో ఏంటంటే ఇంకోటి ఫ్రెండ్స్తో గాసిప్స్, వాడిలాగా ఆమె మంచిది కాదు, ఉం? నాకు బ్యాడ్ బాయ్, షీఈస్ గుడ్ గర్ల్, షీఈస్ బ్యాడ్ గర్ల్, హీఈస్ గుడ్ బాయ్, హీఈస్ బ్యాడ్ బాయ్, హీ డిడ్ దట్, ఇవన్నీ ఏంటంటే గాసిప్స్. అర్థమవుతుందా? Yes, sir. ఎస్ సార్. ఈ సోదంతా వద్దు. ఏమైనా ఉంటే మనం మన పేరెంట్స్ కి టీచర్స్ తో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇలాంటివి ఏమైనా ఉంటే మనకంటే పెద్దవాళ్ళతో చెప్పుకోవాలి. ఉం? ఓకే. దెన్ ఇంకా మంచిగా తినకపోవడం కూడా బ్యాడ్ హ్యాబిట్. మంచిగా తినకపోతే ఏమవుతుంది? మనకు అసలు ఏమైనా చేయడానికి యాక్టివ్నెస్ వస్తుందా? ఇట్లా నో ఎనర్జెటిక్ గా సార్.
అసలు ఎనర్జీయే ఉండదు. దెన్ నాట్ లిజనింగ్ టు పేరెంట్స్. మన తల్లిదండ్రుల మాట, మన టీచర్స్ మాట వినకపోతే కూడా అదొక బ్యాడ్ హ్యాబిట్. మీరందరూ చాలా గుడ్ స్టూడెంట్స్, ఎందుకంటే మీ అందరూ మీ టీచర్స్ మీ తల్లిదండ్రుల మాట వింటున్నారు. మీ అందరికి యాక్చువల్లీ సన్మానం చేయాలి నిజంగా. నేను చాలా స్కూల్స్ తిరిగాను. స్కూల్స్కి వెళ్ళి క్లాస్లో చెప్తుంటే పిల్లలు ఎంతో అల్లరి చేస్తూ ఉంటారు అనమాట, వినరు. మీ అందరూ ఎంత డిసిప్లిన్డ్గా ఎంత బాగా వింటున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది తెలుసా. మీ అందరూ గ్రేట్. సో ఏంటంటే నాట్ లిజనింగ్ టు పేరెంట్స్ ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్. హోమ్ Thank you, sir. హోంవర్క్స్ చేయకపోవడం కూడా బ్యాడ్ హ్యాబిటే. అంటే ఇందాక డిసిప్లిన్లో చెప్పాను, ఏ రోజు ఆ రోజు మనం కంప్లీట్ చేసుకుంటే, ఏ రోజు ఆ రోజు మనం నేర్చుకుంటే ఈజీగా మన బ్రెయిన్కి ఎక్కుతుంది, ఈజీగా మనం ఎగ్జామ్లో కూడా రాయగలుగుతాం. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక స్టోరీ చెప్తాను. స్టోరీస్ అంటే అందరికి ఇష్టం కదా. ఎస్ సార్. Yes, sir. ఓకే, Yes, sir. సో ఏంటంటే ఈ స్టోరీ ఓకే, సుదర్శన్ అని ఒక బాబు ఉంటాడు. ఓకేనా, ఏం పేరు? సుదర్శన్. ఉం? సుదర్శను ఆ, సుదర్శన్ వాళ్ళ అమ్మకి మధ్య జరిగే కన్వర్జేషన్ ఇది. ఓకేనా, సుదర్శన్ వాళ్ళ అమ్మ అతన్ని అడుగుతుంది, సుదర్శన్ బాబు, మన బాడీలో మన శరీరంలో అత్యంత విలువైన పార్ట్ ఏంటిది, అవయవం ఏంటిది అని అడుగుతుంది. సుదర్శన్ చెప్తాడు, అమ్మ మా టీచర్ కళ్ళు, చెవులు ఇవన్నీ బాగా ఇంపార్టెంట్ అమ్మా అని చెప్తాడు. ఓకే, ఇంకా అవి కాకుండా ఇంకేం ఇంపార్టెంట్ అంటే నా బ్రెయిన్, నా తలకాయ బాగా ఇంపార్టెంట్ అమ్మా అని చెప్తాడు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే నా చేతులమ్మా, ఎదుటివాడు ఎవరైనా వస్తే నేను కొట్టడానికి, నాకేమన్నా ఎదురుగా వస్తే నన్ను భయపెట్టాలని చూస్తే కనుక నేను చేత్తోనే దాంట్లో అద్దుకుంటాను అని చెప్పేసి చెప్తాడు. ఇంకా అంటే నా కాళ్ళు నాకు చాలా ఇష్టం అమ్మా, నేను రన్నింగ్ చేస్తూ ఉంటాను లేకపోతే అని చెప్తాడు. ఇంకా ఇంకా అంటే నా గుండె, నా హార్ట్, లంగ్స్ ఇవన్నీ చెప్తా ఉంటాడు అనమాట. ఇంకా వాటి ఎగ్జాంపుల్స్ చెప్తాడు. చాలా తెలివైనడు సుదర్శన్ యాక్చువల్లీ. ఓకే, గుండె ఎందుకురా అంటే హార్ట్ కొట్టుకుంటేనే కదమ్మా నేను బతికుండేది అంటాడు. అంటే ఈజ్ ఇంటెలిజెంట్ కదా, తనకు తెలుసు అన్ని, లంగ్స్ ఇంపార్టెన్స్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ సుదర్శన్ వాళ్ళమ్మ కన్విన్స్ అవ్వట్లేదు. ఇవన్నీ కాదురా, నేను చెప్తా పట్టు, నీ బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే నీ భుజం అని చెప్తుంది. అదేంటమ్మా, భుజం బలం ఏంటి, భుజం ఏంటి అసలు, భుజం ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, నీలో ఎన్ని అవయవాలు ఉన్నా ఎదురోడికి హెల్ప్ మాత్రమే చేస్తాయిరా, కానీ నీ భుజం ఉంది చూసావా, ఎదుటోడి బాధలు కష్టాలు ఏవైనా ఈ భుజం మీద వేసుకుంటే వాడికి ఇంకా పెద్ద సహాయం చేసినట్లు అని చెప్పేసి ఈ భుజం చాలా గొప్పది, సహాయం చేసే ఈ భుజం అనేది చాలా గొప్పది అని చెప్తుంది. మీకు ఇప్పుడు ఏమర్థమైంది అంటే మనం ఒకళ్ళకి ఎప్పుడైనా కూడా సహాయంగా నిలబడేంత స్టేజ్లో ఉండాలి. ఓకేనా, ఎదుటివాడి కష్టాలని సైతం మనం తీర్చగలిగే స్టేజ్లో మనం ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఉం? ఈరోజు మన బాగా చదువుకోవాలి. యా ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మీ యొక్క మన మేడం గారు ఉన్నారు, ఉం? సుధారాణి మేడం గారు ఏఆర్డిఓ సంస్థకి అందరు మేడం నడిపిస్తూ ఉన్నారు. సో ఏంటంటే కష్టపడ్డారు. Strawberry ma'am, sir. శోభరాణి మేడం, ఎస్ ఎస్ ఎస్, ఓకే, శోభరాణి మేడం గారు ఉన్నారు. మేడం బాగా చదువుకొని కష్టపడి ఇప్పుడు మనందరికీ హెల్ప్ చేస్తున్నట్లేనా? ఎస్ సార్. అంటే భుజం అనుకోవచ్చా, మనందరికీ ఒక భుజం అనుకోవచ్చు కదా. ఎస్ Yes, సార్. sir. ఇంపార్టెన్స్ ఆఫ్ యూ. ఓకే, ఈ భుజబలం గురించిన షోల్డర్. స్టోరీ ఇది. షోల్డర్, యా, ఈ భుజబలం గురించిన చిన్న స్టోరీ. ఇలా మీరు ఎంత పెద్దగా ఎంత గొప్ప వాళ్ళు అయితే మీరు అంతమందికి హెల్ప్ చేయొచ్చు, అంతమందికి హెల్ప్ చేసి ఇప్పుడు మీ అందరిలో కూడా చాలా మంది గొప్ప వాళ్ళు తయారవుతారు కదా, అవుతారా? ఏమన్నా డౌటా? ఎస్ Yes. నేను చెప్తున్నా, మీ అందరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు. Yes, sir. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీకున్నా లేకపోయినా. అర్థమవుతుందా? రైట్. సో ఏంటంటే ఈ భుజబలం గురించిన స్టోరీ, స్వర్గం నరకం గురించిన స్టోరీ, ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యాయి. మీరు
మంచిగా ఊహించుకున్నారా ఇవన్నీ? Yes, sir. Yes, సో మనం ఎప్పుడైనా కూడా ఇమాజినరీ లెర్నింగ్ చేయాలి. ఎస్ సార్. రైట్. హ్యాబిట్స్ గురించి అయిపోయింది. ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము? అబౌట్ స్టడీస్ గురించి, డిసిప్లిన్ గురించి, స్టోరీస్ చెప్పుకున్నాము. యా యాక్టివిటీస్ చేసాము. ఆ యాక్టివిటీలో కూడా ఎందుకు మనం ఏంటంటే ఎప్పుడు కూడా హౌ టు డూ, ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా. ఓకే, ఈరోజు మీ అమ్మ ఒక కర్రీ వండారు, మీకు డౌట్ రాలేదా అది ఎలా వండిందో? ఓకే, ఇప్పుడు మీకు డౌట్ వచ్చి తెలుసు సార్. నీకు తెలుసు లోహిత, అందరికి తెలియద్దా? ఓకే, దెన్ ఏంటంటే మీకు ఒక ఆలోచన రావాలి. ఏం రావాలి? అసలు అమ్మ ఇంత రుచిగా వంటలు ఎలా వండుతున్నారు, ఉం? ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాము అని చెప్పేసి మీకు ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీరు వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు. ఎలాగా? మీ కంటితో అబ్జర్వ్ చేస్తారు. అమ్మ ఏం చేస్తుంది, ఎలా కట్ చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ చేసే వర్క్ ఎలా చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆబ్వియస్ ఎస్ గా సార్. మీరు తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మీకు చాలా రుచిగా అనిపిస్తుంది, తెలుసా? ఎందుకంటే మీరు అవి చేయలేరు. ఉం? మీ అందరి వల్ల కాదు కదా అది వండటము, ఇవన్నీ చేయటము. సో ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. బికాజ్ ఒక్క నిమిషం బా, 1 minute. మన పేరెంట్స్ ని గౌరవించాలి. దెన్ ఇంకా ఎవరిని గౌరవించాలి? నెక్స్ట్ గురువుల్ని, గురువులు, వెరీ గుడ్, తండ్రి, గురువుల్ని గౌరవించాలి. తండ్రి తల్లి ఎందుకు సార్. ఎందుకు గౌరవించాలి? గురువుల్ని ఎందుకు గౌరవించాలి అంటే మనకు చదువు చెప్తారు కాబట్టి. చదువు ఎందుకు చెప్తారు మీకు? వాళ్ళకి పనిలేక చెప్తారా? లేదు కాదు సార్, కదా. మన లేదు కోసం. సార్, యా, మనం జీవితంలో ఎదగాలని చెప్తారు. సూపర్ వెల్. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే అందరూ మీ తల్లిదండ్రులకి మీకు చదువులు నేర్పిస్తూ ఉన్న గురువులందరికీ ఏంటి, మీకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, మీరు ఇప్పుడు అందరూ మంచిగా వింటున్నారు, మంచిగా ఓకే క్లాసులు వినగలుగుతున్నారు, అన్ని చేయగలుగుతున్నారా? సో ఇవన్నీ ఇచ్చిన గాడ్కి, ఓకే దేవుడికి కూడా మీరు దండం పెట్టుకోవాలి. రోజు ఇది చేస్తారా మీరు? రోజు Yes, sir. ఎస్ సార్. మార్నింగ్ లేవగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని సార్. గ్రాటిట్యూడ్ టు పేరెంట్స్, టీచర్స్ అండ్ God. ఎనీ గాడ్ యు బిలీవ్ చేయాలి మనం. ఓకే, మనకు మార్నింగ్ ఏమనుకోవాలి? ఇవన్నీ గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలన్నమాట ఫస్ట్. ఓకే, దెన్ ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు నేను ఏమేం చేయాలి అని నేను ఇందా చెప్పాను, ఏదైనా ఒక వైట్ పేపర్ పెట్టుకోవాలి, ముందు రాసుకోవడం స్టార్ట్ చేయాలి మీరు. ఓకే సార్. నేను ఈ రోజు ఈ బుక్ చదవాలనుకుంటున్నాను. ఓకే, మ్యాథ్స్ 2 tables కంప్లీట్ చేస్తాను. ఓకేనా, 2 tables నేర్చుకుంటాను అని చెప్పాలి మీరు, మీకు మీరు చెప్పుకోవాలి. దెన్ సాయంత్రం అది టాస్క్ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి మీకు మీరు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. వచ్చి సార్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఓకే సార్. ఈరోజు చాలా నేర్చుకున్నాము, కానీ వీటన్నిటిని మనం అప్లై చేస్తామా? అప్లై ఎస్ సార్. చేస్తే మాత్రమే మీరు యాక్టివ్ లెర్నింగ్ లో ఉన్నట్లు. ఎలాగా? యాక్టివ్ లెర్నింగ్ లో ఉన్నట్లు. అర్థమైందా Yes, sir. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా? ఎస్. సో ఏంటంటే మనం ఎప్పుడైతే ఏదైతే విన్నామో, మనం ఏదైనా అనుకుంటే దాన్ని చేయాలి, వెంటనే యాక్టివ్ మోడ్లోకి వెళ్ళాలి. యాక్టివ్ మోడ్లోకి వెళ్తేనే మనం ఎప్పుడైనా కూడా ఏదైనా చేయగలుగుతాం. రైటా? అందరూ ఒకసారి ఓకే సార్. నేను ఒక యాక్టివిటీ చేపిస్తాను, చేస్తారా? ఎస్ సార్. యాక్టివిటీస్ అంటే భలే ఇష్టమే మీ అందరికి. ఎస్. సో అందరూ కూడా మీ యొక్క రైట్ హ్యాండ్ పైకి లేపండి. రైట్ హ్యాండ్. ఓకే. లేపారా? దాన్ని ఇట్లా ఇట్లా వేవ్ చేయండి. అనిపిస్తుందా? యా, బాయ్ బాయ్. అందరూ బాయ్ చెప్తున్నారే భలేగా, అందరూ యాక్టివ్గా ఉన్నారు. బాయ్ సార్. హ్యాపీ నైట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటంటే మనం రోజు కూడా ఇలానే యాక్టివ్గా ఉండాలి. అర్థమవుతుందా? రైట్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. బాయ్. హ్యాపీ నైట్. థ్యాంక్ యూ సార్. సార్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ నైట్ సార్. హ్యాపీ నైట్. హ్యాపీ నైట్. హ్యాపీ నైట్ సార్. బాయ్ సార్. హ్యాపీ నైట్ సార్. సార్. థ్యాంక్ యూ సార్.
బాయ్ సార్, లీవ్ చేసేసేయండి. Nice meeting you, sir. లోడ్స్ ఆఫ్ లవ్. బాయ్ 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 బాయ్. ఐఎమ్ సో హ్యాపీ.